VG24 న్యూస్కి స్వాగతం. ప్రజల ఆరోగ్య రక్షణకు ఔషధ నియంత్రణ కీలకమని ముఖ్య అతిథిగా పాల్గొన్న హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ శనివారం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హన్మకొండ కలెక్టరేట్లోని ఐడిఓసి సమావేశ మందిరంలో ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ అధ్యక్షతన ఔషధ నియంత్రణ అవగాహన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ఔషధ విక్రేతలు, ఔషధ నిపుణులు పాల్గొని ప్రజల్లో ఔషధాల వినియోగంపై చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మానవ శరీరం నిర్వీర్యం కాకుండా ఉండాలంటే మోతాదు ప్రకారం డాక్టర్ సూచన ప్రకారం మాత్రమే ఔషధాలు వాడాలన్నారు. సరైన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ వాడకూడదని, దీనివల్ల యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏర్పడి భవిష్యత్తులో మందులు పనిచేయని పరిస్థితి వస్తుందన్నారు. నకిలీ మందుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మందుల నాణ్యతను తనిఖీ చేయడానికి ప్యాకింగ్పై ఉన్న QR కోడ్ను స్కాన్ చేయాలని సూచించారు. ఏదైనా ఫిర్యాదు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969కు సమాచారం ఇవ్వాలని కోరారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించారు. వీటి సరఫరా విక్రయాలపై సమాచారం ఉంటే 1908 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సదస్సులో వక్తలు మాట్లాడుతూ, అలవాటు కలిగించే ఔషధాల దుర్వినియోగం, షెడ్యూల్ H మరియు H1 ఔషధాల నియంత్రణ, QR కోడ్ ద్వారా ఔషధ ధృవీకరణ, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్సీ, AMR నివారణ, లైసెన్స్ ధృవీకరణ వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. తెలంగాణ ఈగల్ బృందం ఇన్స్పెక్టర్ రవీందర్, ప్రతినిధులు మత్తు పదార్థాల దుర్వినియోగం, ఇతర దురలవాట్లపై ప్రజలకు చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఔషధాల సరైన వినియోగం, నిబంధన పాటింపు, ఆరోగ్య పరిరక్షణపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ అప్పయ్య, ఈగల్ బృందం పరిశీలకుడు రవీందర్, జిల్లా మెడికల్ అసోసియేషన్ సభ్యులు, మెడికల్ షాప్ యజమానులు, ఫార్మసిస్టులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం నిర్దేశించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల్లో మా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనరసింహ గారు మరియు మా హెల్త్ సెక్రటరీ గారు ఆదేశాల మేరకు మొన్న 6వ తారీఖు నుండి వివిధ అంశాలపైన ఆరోగ్య వారం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం పైన డ్రగ్ అసోసియేషన్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మంచి ర్యాలీ చేయడం జరిగింది. సో ఇది ఎందుకు అంటే, మరీ ముఖ్యంగా మీకు తెలుసు, మనకు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ రాకుండా ఉండడానికి, అంటే అధిక మందులు అధిక డోసు వాడి శరీరాన్ని నాశనం చేసుకోకుండా ఉండడాన్ని మనం అవగాహన కల్పించడం జరిగింది. దానికి సంబంధించి పాంప్లెంట్స్ కూడా తీశారు కిరణ్ కుమార్ గారు. సో కాబట్టి ప్రజలకి మా తరఫున మీ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో వైద్యుడు రాయకుండా ఆన్ ది కౌంటర్ కొనుక్కోకుండా ఉండాలని మా సూచన. కలెక్టర్ గారి ఆదేశాలతో కూడా మేము అదే మీ ప్రజలకు చెప్పదలుచుకున్నాము. సో కాబట్టి మరీ ముఖ్యంగా MPP డ్రగ్స్ అయితే సంబంధిత స్త్రీల వైద్య నిపుణులు రాయకుండా మాత్రం ఎట్టి పరిస్థితులు తీసుకోకూడదు, అమ్మకూడదు. అది కనుక దొరికితే చట్టరీత్యా MPP యాక్ట్ 1971 ప్రకారం వాళ్ళు శిక్షార్హులు అవుతారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి మీ ఆరోగ్యానికి అనారోగ్యం అంటే కాకుండా చూసుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మన హన్మకొండ జిల్లాలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వారు గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, అలానే మా సెక్రటరీ గారు క్రిస్టినా మేడం గారు, అదేవిధంగా మా డైరెక్టర్ జనరల్ షానవాజ్ కాసిం సార్, అదేవిధంగా మా జాయింట్ డైరెక్టర్ రామ్దన్ సార్ మరియు మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క అవగాహన సదస్సును నిర్వహించినాము. ఈ యొక్క అవగాహన సదస్సులో మెయిన్గా 5 పాయింట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఒకటి, మెయిన్గా కౌంటర్ ఫీట్ స్పూరియస్ డ్రగ్స్ని ఏ విధంగా గుర్తించాలి, ఒకటి. రెండవది, షెడ్యూల్ H2 డ్రగ్స్ని ఏ విధంగా మనము స్కాన్ చేసి వాటిని నేర్చుకోవాలి, 2. మూడవది, ఒక ఆన్లైన్ డ్రగ్ లైసెన్స్ సిస్టమ్స్లో లైసెన్స్ని ఎలా చెక్ చేయాలి అనేది నేర్పించాము. 4వది,
క్యూఆర్ కోడ్ని ఏ విధంగా మనం స్కాన్ చేసి ఏ విధంగా దానివల్ల అభివృద్ధి పొందగలము, ఏ విధంగా లాభం పొందగలం అనేది మనం చూపించాము. తర్వాత 5వది ముఖ్యంగా డ్రగ్ రెసిస్టెన్స్, యాంటీబయాటిక్ డ్రగ్ రెసిస్టెన్స్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఫ్యూచర్లో డ్రగ్స్ పనిచేయ స్థితి వచ్చే విధంగా ఉన్నందువల్ల దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయగలం అనేది కెమిస్టులకి మరియు ఫార్మసిస్టులకి మరియు జనరల్ పబ్లిక్ కూడా మనం అవేర్నెస్ చేశాము. దీని కొరకు ఒక బ్రహ్మాండమైనటువంటి ర్యాలీని మార్నింగ్ దాదాపు 1 అవర్ వరకు మంచి ర్యాలీ తీసాము. దాంట్లో కూడా అవగాహన సదస్సు చేశాము. ఇప్పుడు రైట్ నౌ కలెక్టర్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో ఈ యొక్క మీటింగ్ మనం నిర్వహించినాము. దీని తర్వాత కూడా డిఅడిక్షన్ సెంటర్లో కూడా ఇంకొక మీటింగ్ ఉంది. అది కూడా మనము పూర్తిగా ప్రజలకు అవగాహన కలిగే విధంగా మందుల గురించి, డ్రగ్స్ గురించి, ప్రిస్క్రిప్షన్ గురించి, ఏ విధంగా వాడాలనే గురించి కూడా మనం ఈరోజు పూర్తిగా అవగాహన కల్పించాము. దానికి దాదాపు 300 మంది కెమిస్టులు, గవర్నమెంట్ ఫార్మసిస్టులు, గవర్నమెంట్ డాక్టర్లు, చాలామంది స్టూడెంట్స్, కళాశాల విద్యార్థులు అందరూ కూడా హాజరయ్యారు. ఇది 100%గా సక్సెస్ఫుల్ జరిగిందని నేను నమ్ముతున్నాను. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ యొక్క విషయాలు నేర్చుకొని దానికి అనుగుణంగా అందరూ కూడా ఆరోగ్యంగా, సంతోషంగా ఒక గుడ్ సొసైటీ ఉండాలని కోరుకుంటూ నా పేరు కిరణ్ కుమార్, డ్రగ్స్ ఇన్స్పెక్టర్, హన్మకొండ డిస్ట్రిక్ట్. కనుక మీరు మందులు తీసుకొస్తే తర్వాత ఈ 10 రూపాయల కోసం మనం 100 కాదు 1000 రూపాయలు ఖర్చు పెట్టినా మన ఇమేజ్ పోతుంది, అక్కడ మనకు మంచి మందులు రావు. సీరియస్గా చెప్తున్నా, చాలా బ్యాచ్ నెంబర్లు మాత్రం సీరియస్గా చూసుకోండి. రిటైల్ మిత్రులు ఎవరెవరైతే ఉన్నారో, హోల్సేల్ మిత్రులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్లియర్గా చెప్తున్నా, బ్యాచ్ నెంబర్లు మీ కౌంటర్ కార్డ్కి వచ్చినప్పుడు కరెక్ట్ బ్యాచ్ తప్ప చూసుకోండి. బ్యాచ్ వేరే అయితే మీ హోల్సేలర్కు దయచేసి చెప్పండి, అన్న ఈ బ్యాచ్ మార్చేయండి, నాకు A2 బ్యాచ్ వచ్చింది, మీరు బిల్లో A1 బ్యాచ్ కొట్టిందండి. రేపు అదే A2 బ్యాచ్ మీద కంటే స్టూడియస్ వచ్చింది అనుకో, హూ విల్ బి హెడ్ రెస్పాన్సిబుల్? ఎవరు బాధ్యులు? హోల్సేలర్ ఏమంటాడు, నేనైతే A1 ఇచ్చిన సార్ అంటాడు. ఎందుకంటే ఆయన దగ్గర బిల్ కాపీ, మీ దగ్గర లైఫ్ లో దొరికేది ఏంటి? A2 బ్యాచ్. A2 స్పూరియస్ కావచ్చు, వాటర్ ఫిట్ కావచ్చు. కాబట్టి దయచేసి ఇది ఒకటి పరిజ్ఞానంలోకి తీసుకోండి. దయచేసి బ్యాచ్ లో వేరే అయితే తీసుకోకండి. దయచేసి లోకల్ డిస్ట్రిబ్యూటర్లనే సపోర్ట్ చేయండి. అప్పుడు మంచి మందులు వస్తే మన కస్టమర్లకు మంచి మందులు ఇస్తారు. ఈవెన్ షెడ్యూల్ H2 డ్రగ్స్ కూడా సార్ దృష్టికి ఇంత ముందు కూడా తీసుకుపోయిన నేను. ఈవెన్ స్కాన్ కొడితే ఓకే అని వస్తుంది, అది ఏ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జరుగుతుంది, ఇంకో దాని మీద పెడతారు. లెవికల్ ఇస్ ది సేమ్ కేస్ విచ్ సార్ హాస్ బీన్, సారే పోయి హిమాచల్ ప్రదేశ్ లో దొరకబట్టి. కాబట్టి సార్ కూడా ట్రాక్ రికార్డ్ చెప్పుకోవడం పోయి ఇంకా అరగంట పడుతుంది నాకు. వన్ ఆఫ్ ది ఫైనల్స్ సార్ 3 సార్లు బెస్ట్ అవార్డు, నిన్న లాస్ట్ టైం కూడా బెస్ట్ అవార్డు. 2022 నుంచి 2024 సార్. కాబట్టి అట్లాంటి ఇన్స్పెక్టర్ గారి పర్యవేక్షణలో మనం అందరం ఒక మంచి అండదండలతో ఉన్నాం. కాబట్టి మనకి ఏ కష్టం వచ్చినా మన సారని పోతే క్షమించి ఇట్లా చేయండి అని ఆయన చెప్తాడు తప్ప శిక్షించాలనే గుణం ఆయనకు ఉన్నది. కాబట్టి మేము కూడా మిమ్మల్ని ఒక్కటే ఈ డాన్స్ వల్ల అర్థం చేస్తున్నాం సార్. దయచేసి మాకేమైనా తెలవకపోతే మమ్మల్ని శిక్షణ ఇవ్వండి కానీ శిక్షించకండి సార్. మేము కూడా మాకు కూడా పిలవని 34 ఉంటాయి. వీఆర్ ఫండ్ కమ్ ఫ్రమ్ ఎ ఫీల్డ్. అంటే మేము ఫార్మసీ చదువుకున్నా మాకు మాత్రం అంటే వ్యాపారంలో కొత్త కాబట్టి దయచేసి శిక్షణ ఇవ్వండి సార్, శిక్షించకండి. థ్యాంక్ యూ. సార్ ఏమైందంటే ఒక వ్యక్తి ఒక కారు వేసుకొని పోతున్నాడు, రోడ్డు నుంచి కారు వేసుకొని పోతుంటే ముందు ఏమో జరుగుతుంది. ముందు ఒక ఏమంటారు కోళ్ళ కుంపెడు కదా, కోళ్ళు ఉంటాయి కదా, కోళ్ళు. సో ఆ కోళ్ళు కుంపెడుతుంటే ఈయన పాపని హాలు కొడుతుంది. ఓకే, హాలు కొడుతుంటే ఆ కోళ్ళు పక్క పోయా కోళ్ళు వాళ్ళు పాప అవుతుంది. సరే కోళ్ళప్పుడు మేలుకుంటుంది. సో అంటిల్ అన్లెస్ ఆ డ్రైవర్ బయటికి దిగి వాటికి వచ్చే భాష, అంటే ఏమైనా ఏదో భాష పెట్టారు ఏదో సౌండ్ కూడా, ఆ సౌండ్ తో చెప్పినప్పుడు అది అవలంబిస్తారు. సో నేను కూడా ఏది చెప్పినా కూడా నీ పద్ధతిలో నీలాగా, అంటే నేను కెమిస్ట్రీ, నేను కెమిస్ట్రీ అయితే ఏ విధంగా నేను బాధపడతాను అనే విధంగా ఆలోచించిన తర్వాతే నేను చెప్తాను. సో దీనికి గమనించండి. సో ఈ రోజు ఈ అవగాహన సదస్సు ఎస్పెషల్లీ కెమిస్ట్రీ మరియు జనరల్ పబ్లిక్ అవేర్నెస్ కోసము మరియు గవర్నమెంట్ ఫార్మసీ కోసము
మందు మీద మందు సూది వాడే ప్రతి ఒక్కరి కొరకు ఈ యొక్క అవగాహన సదస్సు. సో ఈ అవగాహన సదస్సు ముందు మీరు ఎలా ఉన్నారు, అవగాహన సదస్సు తర్వాత ఎలా ఉన్నారు కూడా ఒక ముగ్గురు అయిపోయిన తర్వాత ఒకసారి కొద్దిగా మనం చెప్పబోతున్నాను. ఇప్పుడు ఇంకా వేరే ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి, ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, రిజర్వ్ ఆఫ్ కాంప్లెక్స్ కూడా ఉంది. సో కలిమేల, చిత్రకొండ, ఒప్పలూరు, కుర్మలూరు చాలా ఉంటాయి విలేజెస్. అంత హిల్ ఏరియా, అక్కడ కల్టివేషన్ ఉంది. అక్కడ నుంచి మనకు భద్రాచలం, మహబాద్, మన వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మహారాష్ట్ర, బీహార్, యూపీ అక్కడ వెళ్ళిపోతా ఉంది. సో మన దగ్గరికి ట్రాన్స్పోర్టేషన్ లేదా సప్లై ఉంది. సప్లై ఎందుకు ఉంటుంది? డిమాండ్ ఉంటే సప్లై ఉంటుంది. మీ అందరూ తెలిసినట్టే ఇప్పుడు సంబంధించి తెలుసు కాబట్టి ఒక టాబ్లెట్ ఒక సిరప్ డిమాండ్ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా సప్లై ఎక్కువ వస్తూ ఉంటుంది. డిమాండ్ వెళ్ళాలనుకోండి తెచ్చుకుంటా. సో ఇక్కడ కూడా అంతే. సో గాంజాయి కన్జంప్షన్ లేదా డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు గాంజాయి సప్లై ఎక్కువ వస్తుంది. సో గాంజాయి సప్లై ఆపడం అనేది